నమస్తే సిసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పట్టణంలో కొనసాగుతున్న ఇంటింటికి టీడీపీ కార్యక్రమం. హాజరైన ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. హైదరాబాద్ లో చిలకలూరిపేట యువతి అనుమానాస్పద మృతి. అంబులెన్స్ లో డెడ్ బాడీని చిలకలూరిపేట తెచ్చిన ప్రియుడు సుల్తాన్. పర్చూరు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన ప్రేమికుడు సుల్తాన్. విచారణ వేగవంతం చేసిన పోలీసులు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలపై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ కృతిక. పాల్గొన్న అధికారులు. చిలకలూరిపేట మార్కెట్లో స్కూటీలో నుంచి నగదు ఎత్తుకెళ్లిన దుండగులు. చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు. ఎన్నికల హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సీ నిర్వహించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. నేతన్న సేవల పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మెగా డిఎస్సీ ద్వారా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టకుండా అడ్డుకునేందుకు ప్రతిపక్షం 300కు పైగా కేసులు వేసిందని ఆరోపించారు. అయినప్పటికీ అన్ని న్యాయపరమైన అడ్డంకులను అధిగమించి ఏడాదిలోనే నియామక ప్రక్రియను పూర్తి చేశామని చంద్రబాబు తెలిపారు. డిఎస్సీ ద్వారా ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులు ప్రస్తుతం విధుల్లో చేరి విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్నారని చెప్పారు. డిఎస్సీ పరీక్షలో పేపర్ లీక్ జరిగిందంటూ ప్రతిపక్షం ఇప్పుడు రాజకీయాలు చేస్తుందని సీఎం విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మెగా డిఎస్సీ నిర్వహించి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించామని చంద్రబాబు పేర్కొన్నారు. మీరు ఒక్క విషయం నేను చెప్పాను. డిఎస్సి నేను మొదటి సంతకం పెట్టాను. ఎన్నికల ముందు చెప్పాను. ఒకే మాట చెప్పాను. 16,000 ఉద్యోగాలు, ₹1 అవినీతి లేకుండా మీకు రిక్రూట్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని ఆ రోజు చాలా స్పష్టంగా హామీ ఇచ్చాను. అవునా కాదని అడుగుతున్నా. అయిన తర్వాత 300 పైన కేసులు వేశారు. ఉద్యోగాలు ఇవ్వడానికి వీలు లేదని, రిక్రూట్మెంట్ చేయడానికి వీలు లేదని అవన్నీ అధిగమించాం. సంవత్సరంలో డిఎస్సి పెట్టి ఇంటర్వ్యూలు పెట్టి అందరినీ పిలిపించి కుటుంబాలతో సహా 16,000 కుటుంబాలు పిలిపించి వాళ్లకు నియామక పత్రాలు అందజేశాం. 1 ఇయర్ అయింది. ఉద్యోగాలు చేస్తున్నారు. పిల్లలకు బాగా చదువు చెప్తున్నారు. నిన్న మొన్న వీళ్ళొచ్చి మళ్ళా అవినీతి జరిగిందని పేపర్ లీక్ అయిన మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇంతవరకు ఒక్కరు కూడా బయట వాళ్ళు చెప్పలేదు. ఎవరు రాజకీయం చేశారంటే గొడ్డలి పార్టీ రాజకీయం చేసే పరిస్థితికి వచ్చారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. దీనిపైన కోర్టుకు వెళ్ళారు. కోర్టు మళ్ళా చీవాట్లు పెట్టింది, కొట్టేసింది. కానీ ఇప్పుడు కూడా ధర్నాలు చేస్తారు. ధర్నాలు చేసే వీళ్ళు చేసే పనులు మీరు చూస్తే ప్రజలకు ఇబ్బంది కలిగించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఒక తరాన్ని నాశనం చేశారు. ఇంకొక పక్క ఇప్పుడు జంజీ అని మాట్లాడతారు. వీళ్ళు జంజీ కాదు, గొడ్డలి జే. జగన్మోహన్ రెడ్డి గొడ్డలి. నేను ఒకటే చెప్తున్నా, మీరు చేసే అరాచకాల్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే సమస్య లేదు. ప్రజల బాగోగుల కోసం ఈ ప్రభుత్వం అవసరమైతే కఠిన చర్యలు కూడా తీసుకుంటారని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. చిలకలూరిపేట పట్టణంలోని 26వ వార్డు తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షుడు సీనియర్ నాయకుడు అన్నపరెడ్డి మస్తాన్ రావుకు ఇటీవల గుండెకు సంబంధించిన శస్త్రచికిత్స జరిగింది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు శుక్రవారం పట్టణంలోని మస్తాన్ రావు నివాసానికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ మస్తాన్ రావును పరామర్శించారు.
చిలకలూరుపేట నియోజకవర్గం ఎడ్లపాడు మండలం లింగారావుపాలెం గ్రామానికి చెందిన తోకల సుబ్బాయమ్మ పెద్ద కర్మ కార్యక్రమం గ్రామంలోని కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా సుబ్బాయమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి సుబ్బాయమ్మ మృతి పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి వారి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, అభిమానులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. చిలకలూరుపేట నియోజకవర్గం ఎడ్లపాడు మండలం లింగారావుపాలెం గ్రామానికి చెందిన తోకల వీరభద్రరావు ఇటీవల మృతి చెందారు. ఆయన మృతి విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు లింగారావుపాలెంలోని వీరభద్రరావు స్వగృహానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఇంటి వద్ద ఉంచిన వీరభద్రరావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి వీరభద్రరావు మృతి పట్ల తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ఈ విషాద సమయంలో వారికి అండగా ఉంటామని తెలిపారు. వీరభద్రరావు మృతి పట్ల గ్రామస్తులు, బంధువులు, టీడీపీ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ తాళ్ల అంజురెడ్డి అత్తయ్య ఓగిరాల కోటేశ్వరమ్మ గత నెల 24న మృతి చెందారు. ఈ సందర్భంగా శుక్రవారం పట్టణంలోని ప్రతిపాటి గార్డెన్స్ లో నిర్వహించిన ఆమె పెద్ద కర్మ కార్యక్రమానికి శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కోటేశ్వరమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని తెలిపారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో లంక ఆదినారాయణ రెడ్డి, రఘురాం రెడ్డి, శివారెడ్డి, రావికింద సాంబశివరావు, నిడమానూరి హనుమంతరావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. చిలకలూరుపేట అడ్డరోడ్డు సెంటర్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించింది. రోడ్డు పక్కన అపస్మారక స్థితిలో పడి ఉన్న వ్యక్తిని పరిశీలించిన స్థానికులు అప్పటికే ఆయన మృతి చెందినట్లు గుర్తించి 108 సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అంబులెన్స్ సిబ్బంది మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని వివరాలు, మృతికి గల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. చిలకలూరుపేటకు చెందిన నూర్ బాషా ఆశా హైదరాబాద్ లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. గత నెలలో ఆశా తన ప్రియుడు సుల్తాన్ తో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. అనంతరం జీవనోపాధి కోసం ఇద్దరు హైదరాబాద్ లో ఉంటున్నట్లుగా తెలిసింది. ఆశా మృతి చెందిన తర్వాత ఆమె మృతదేహాన్ని అంబులెన్స్ లో చిలకలూరుపేటకు తీసుకొచ్చిన సుల్తాన్ మార్గం మధ్యలో ఇప్పుడే వస్తాను అని అంబులెన్స్ డ్రైవర్ కు చెప్పి వెళ్లి తిరిగి రాలేదు. సుల్తాన్ పరారీలో ఉన్నాడు. దీంతో అనుమానం వచ్చిన డ్రైవర్ వెంటనే చిలకలూరుపేట పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి యువతి మృతికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న సుల్తాన్ కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. తనకున్న అపార అనుభవం, దార్శనికత, ప్రత్యేక చొరవతో కేంద్రాన్ని మెప్పిస్తూ పెట్టుబడిదారుల్ని ఆకర్షించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గొప్ప విజయం సాధించారని, ఆయన సుపరిపాలనలో ప్రజలు మెచ్చేలా రాష్ట్ర అభివృద్ధి, నిజమైన సంక్షేమం జోరుగా అమలవుతుందని శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు పేర్కొన్నారు. గురువారం ఆయన చిలకలూరుపేట పట్టణంలో పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటికి తెలుగుదేశంలో పాల్గొన్నారు. 6, 7, 36, 37 వార్డులో పలు ఇళ్లకు వెళ్లిన ప్రతిపాటి ప్రజలతో మాట్లాడి కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనా విజయాలను వారికి అర్థమయ్యేలా వివరించి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. అనంతరం ప్రతిపాటి స్థానికుల్ని ఉద్దేశించి మాట్లాడారు. జగన్ 5 ఏళ్లు చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రం ఇంత త్వరగా కోలుకోవడం, ప్రజలకు నిత్యం సంక్షేమ పథకాలు అందడం, పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో నిలవటం, ఘనతలన్నింటికీ కారకుడు మన నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబేనని ప్రతిపాటి వివరించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నందునే 2 ఏళ్లలోనే ప్రజల ఆదాయం, రాష్ట్ర సంపద పెరిగాయన్నారు. ముఖ్యమంత్రికి ఉన్న అపార అనుభవం, తిరుగులేని మేధస్సు, దార్శనికత వల్లే ఏపీ స్వల్పకాలంలోనే భారీ పెట్టుబడుల్ని ఆకర్షించగలిగిందన్నారు. విదేశీ పెట్టుబడుల ఆకర్షణలు కూడా రాష్ట్రం ఈ 2 ఏళ్లలో గణనీయమైన వృద్ధి నమోదు చేసిందని ప్రతిపాటి అన్నారు. తాజాగా పార్లమెంట్లో వైసీపీ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానమిస్తూ వైసీపీ హయాంలో కంటే కూటమి ప్రభుత్వంలోనే ఏపీకి విదేశీ పెట్టుబడులు అధికంగా వచ్చాయని చెప్పడం మన నాయకత్వ పటిమకు నిదర్శనమని ప్రతిపాటి వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం మరో 15 ఏళ్లు అధికారంలో ఉంటే తల్లిదండ్రులు తమ బిడ్డల భవిష్యత్తు గురించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదని ప్రతిపాటి భరోసా ఇచ్చారు.
నిలబడ్డడురా భయపెట్టిన చల్ బ్రతికున్నడురా ఆడబిడ్డలని నిందించినరు కార్యకర్తలని వేధించినరు ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్ ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెలి పెట్టినది తెలుగుదేశము తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై పసుపు జెండ ఇంటి మీద కడిత పథకం ఉండదా పసుపు జెండ మోసే కార్యకర్త ప్రాణం ఉండదా ఇది బిక్కు బిక్కుమంటూ బతికే ఆంధ్ర రాష్ట్రమా రాబందులేలుతున్న రౌడీల రాజ్యమా శిల పలక మీద పేరు మార్చితే తెలుగు గుండెలున్న చరిత మారదే కడుపు నింపే క్యాంటీన్లు కూల్చితే నిరుపేద కడుపు కన్న మందదే దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెలి పెట్టినది తెలుగుదేశము తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై న్యాయమైన కేసు పెడితే నిలవలేదుగా మేఘమంటూ నిలిచి సూర్యుడునే గెలవలేదుగా న్యాయమైన తీర్పుని మీరిన్నరు కదా రేపు తూర్పున ఉదయించేది చంద్రుడే కదా పసుపు రాసుకుంటది ప్రతి గడప పండగొస్తది ప్రతి ఇంటి నొదలక కళ్ళ చూస్తదిలే మీ కను పాప కనికరిస్తాం ప్రతిపక్షం అనక దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్ ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెలి పెట్టినది తెలుగుదేశము తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై హైదరాబాద్ లో చిలకలూరిపేట యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. హత్య ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాపట్ల జిల్లా పర్చూరు పోలీస్ స్టేషన్ లో ప్రియుడు సుల్తాన్ లొంగిపోయాడు. గత నెలలో ప్రియురాలు ఆశాను హైదరాబాద్ రమ్మని ప్రియుడు సుల్తాన్ కోరాడు. చిలకలూరిపేటకు చెందిన నూర్ బాషా ఆశా హైదరాబాద్ లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. గత నెలలో ఆశా తన ప్రియుడు సుల్తాన్ తో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. అనంతరం జీవనోపాధి కోసం ఇద్దరు హైదరాబాద్ లో ఉంటున్నట్లు తెలిసింది. ఆశా మృతి చెందిన తర్వాత ఆమె మృతదేహాన్ని అంబులెన్స్ లో చిలకలూరిపేటకు తీసుకొచ్చిన సుల్తాన్ మార్గం మధ్యలో ఇప్పుడే వస్తానని అంబులెన్స్ డ్రైవర్ కు చెప్పి వెళ్లి తిరిగి రాలేదు. సుల్తాన్ పరారీలో ఉన్నాడు. దీంతో అనుమానం వచ్చిన డ్రైవర్ వెంటనే చిలకలూరిపేట పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి యువతి మృతికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు.
ఆశ వాళ్ళ తమ్ముడండి ఈ అబ్బాయి. మేము రాత్రి మా వైఎస్ఆర్ కాలనీ రోడ్డు మీదకి వచ్చినప్పుడు నూరు భాష ఆశ శవాన్ని అంబులెన్స్లో ఉన్నట్టుగా మేము గుర్తించాము. ఏంటి పరిస్థితి అని మేము దాని గురించి పోలీసులు సమాచారం ఇచ్చినప్పుడు నూరు భాష ఆశ అనేటువంటి లక్క గారు ఆ అమ్మాయి ఒక వారం క్రితం హైదరాబాదు సుల్తాన్ అనేటువంటి వ్యక్తితోటి అక్కడ ఉంటున్నట్టుగా మాకు విషయం తెలిసింది. అక్కడ వాళ్ళ మధ్య ఏం జరిగిందో తెలియదు, కానీ మొత్తానికి ఆ అమ్మాయి చనిపోయానని చెప్పేసి సుల్తాన్ అనే వ్యక్తి తీసుకొచ్చి వైఎస్ఆర్ గారిని రోడ్డు మీద ఆ అమ్మాయి శవాన్ని అక్కడ వదిలివేసి ఆ అబ్బాయి పారిపోయాడు. ఫర్దర్గా ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఏం తెలుస్తుందని మేము కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. అసలు ఆ అమ్మాయికి ఏం జరిగింది, ఆ అమ్మాయి చనిపోయేంత పిరికి అమ్మాయి అయితే కాదు, అసలు ఏం జరిగిందనే విషయం గురించి అమ్మాయికి ఏ హెల్త్ ఇష్యూస్ లేవు. ఫస్ట్ ఫిట్స్ వచ్చి చనిపోయిందని చెప్పేసి చెప్పారు. మరి ఇప్పుడేమో మళ్ళీ హ్యాంగింగ్ అంటున్నారు. ఏం జరిగింది అనేది పూర్తి స్థాయిలో విషయం తెలియాల్సి ఉంది. పోలీస్ దర్యాప్తులో వాళ్ళ విషయం తెలియపరచాలని మేము అందరం కోరుకుంటున్నాం. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన నేపథ్యంలో ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ సీఎం కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల వారీగా చేపట్టాల్సిన ఏర్పాట్లను అధికారులకు కేటాయించాల్సిన బాధ్యతలను సమీక్షించారు. వేడుకలకు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల అధికారులు, ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ఇన్విటేషన్ కార్డులు అందరికీ సకాలంలో అందేలా చూడాలన్నారు. వేదిక, పరేడ్, సీటింగ్, బ్యారికేడింగ్, విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య సదుపాయాలు, పార్కింగ్ తదితర ఏర్పాట్లను సంబంధిత శాఖలు సమన్వయంతో చేపట్టాలన్నారు. అదేవిధంగా భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు, అత్యవసర సేవలకు సంబంధించి ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. వేడుకలకు హాజరయ్యే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరేడ్లో పాల్గొనే పోలీస్, ఎన్సీసీ, విద్యార్థులు, ఇతర బృందాలకు అవసరమైన ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని, కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా స్పష్టం చేశారు. ఈ సమీక్ష సమావేశంలో డిఆర్ఓ అద్దయ్య, ఆర్డీఓ బాలకృష్ణ, సిపిఓ ప్రసాద్, కలెక్టరేట్ ఏఓ నాగిరెడ్డి, డిఎస్ఓ ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ రమ్య కీర్తన, ఏపీసీ శ్యామ్ ప్రసాద్, బీసీడీఓ రేవతి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కల్చరల్ లిస్ట్ అవార్డ్స్ నుంచి తీసుకున్నారా? మున్సిపాలిటీస్ వాళ్ళు కూడా ఎవరు ఇచ్చారు? ఆ వెల్దుర్తి ఫైల్ మీద డిస్కషన్ లో ఉంది కదా, వెల్దుర్తి ఫైల్ రిసీవర్ గారు ఇతను వెళ్ళిపోయారు. కల్చరల్ వాళ్ళు 200 to 300 ఉంటారు. అగ్నికుల క్షత్రియుల జాతిపిత పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ జయంతిని శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, జిల్లా రెవెన్యూ అధికారి అద్దయ్య, బీసీ సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ రాష్ట్ర స్థాయి అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గం అభివృద్ధికి విశేష కృషి చేశారన్నారు. తన సామాజిక వర్గంతో పాటు పేదల అభ్యున్నతికి విశేష కృషి చేసిన సమాజ సంస్కర్త అని కొనియాడారు. వీరు 1869 ఆగస్టు 7న కురుంగేశ్వరపురంలో జన్మించారు. 1990లో కాకినాడ సమీపంలోని కోరంగి గ్రామంలో అగ్నికుల క్షత్రుల ప్రప్రథమ రాష్ట్ర స్థాయి మహాసభను నిర్వహించి ఆ సామాజిక వర్గీయులను ఒకతాటిపైకి తీసుకొచ్చారన్నారు. ఆయుర్వేద వైద్య రంగంలోనూ పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ విశేష సేవలు అందించారన్నారు. 120 రకాల ఔషధాలను తయారు చేసి దేశ విదేశాలకు పంపిణీ చేసిన మహనీయుడని కొనియాడారు. కోరంగి వైద్యశాల యందు పేదలకు ఉచిత వైద్య సేవలు అందించారని కొనియాడారు. అగ్నికుల క్షత్రియ సమాజానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంలో ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. ఆయన కృషి ఫలితంగానే అగ్నికుల క్షత్రియులకు అధికారిక గుర్తింపు లభించిందని తెలిపారు. మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తింపు పొందిన ఆయుర్వేద కళాశాల వ్యవస్థాపకులని రాష్ట్ర ప్రభుత్వం ఆయన జయంతిని రాష్ట్ర పండుగ నిర్వహించాలని నిర్ణయించడం సమాజానికి దక్కిన గొప్ప గౌరవమని అన్నారు. భావితరాలకు పొన్నమండ లక్ష్మణ స్వామి వర్మ సేవలు తెలియజేయాలన్న లక్ష్యంతో ఆయన జయంతిని రాష్ట్ర పండుగ నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలనుసారం మనము శ్రీయుత పొన్నమండ లక్ష్మణ స్వామి వర్మ గారి చరిత్రను చూసేసి ఈ రోజు మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ వారి బర్త్డేని స్టేట్ ఫంక్షన్ గా చేసేసి వాళ్ళకి గౌరవ నివాళులు అర్పించాలని చెప్పేసి ఉద్దేశంతో గవర్నమెంట్ ఆదేశాలు ఇస్తున్నారు. ఆ ఆదేశాల ప్రకారం ఈ రోజు మనం ఇక్కడ గౌరవ జిల్లా కలెక్టర్ గారి ద్వారా మనము వారి చిత్రపటానికి డిఆర్ఓ గారు మిగిలినటువంటి జిల్లా అధికారులందరి సమక్షంలో కూడా మనము గౌరవించడం అనేది జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ నౌకా వాణిజ్య కేంద్ర స్థానమైనటువంటి చరిత్ర ప్రసిద్ధి చెందిన
కురుంగేశ్వరపురము అంటే కోరంగి కాకినాడ దగ్గర వీరి జన్మస్థలం. 69 ఆగస్టు 7లో జన్మించారు. వీరు విద్యార్థి దశ నుంచే వారి పొలము ఎదుర్కొంటున్నటువంటి అవమానాలన్నింటినీ కూడా సమూలంగా తుడిచిపెట్టాలనేటువంటి ఉద్దేశంతో వారు మొట్టమొదటి నుంచే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే వాళ్ళు 1890 సంవత్సరంలో ఆయుర్వేద వైద్యశాలని కోరంగి గ్రామంలో స్థాపించి 1901లో ఆంధ్రప్రదేశ్ అగ్నికుల క్షత్రియ మహాసంఘాన్ని స్థాపించి అది చెన్నపూరి వన్నికుల క్షత్రియ మహాసంఘానికి అనుబంధంగా రూపొందించారు. అన్ని విధాల వెనుకబడి ఉన్నటువంటి అగ్నికుల క్షత్రియులను తోటి సమాజంలో అందరూ కూడా చిన్నచూపు చూస్తున్నారని వారి చరిత్రనంతను కూడా శోధించి దానికి సంబంధించినటువంటి ఒక గ్రంథాన్ని ఆయన సొంత ముద్రణాలయంలో ప్రచురించేసేసి అందరికీ కూడా పంపిణీ చేశాడు. పట్టణంలోని శ్రీ శారదా జిల్లా పరిషత్ హై స్కూల్లో శుక్రవారం ఇన్నర్వేల్ క్లబ్, రోటరీ క్లబ్ ఆఫ్ చిలకలూరిపేట ఆధ్వర్యంలో ఉచిత హెపటైటిస్ బి వ్యాక్సిన్ శిబిరం జరిగింది. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ చైర్మన్ జాస్తి రంగారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయా క్లబ్బుల ప్రతినిధులు, పాఠశాల హెచ్ఎం కురగంట రత్నజ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఒక తండ్రిగా ఆయన పట్ట బాధని మీకు తెలియపరిచారు. తెలుసుకొని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. దానికి తమ జాగ్రత్తలు తీసుకోవాల్సి చెప్పి మరీ కోరుతున్నాను. ముఖ్యంగా వాళ్ళకి జరిగిన ఆ ప్రభావంతో నారాయణ మాస్టర్లు వాళ్ళ ఫ్యామిలీ తరఫున వెంకటరాయ సెంటర్ ఫౌండేషన్ సహకారంతో కొన్ని మంచి కార్యక్రమం చేయడం మొదలుపెట్టారు. దాంట్లో రోటరీని మరియు ఇన్నర్వేల్ని భాగస్వామ్యం చేసినందుకు మీకు ధన్యవాదాలు. సో మెడికల్ మీద ఉన్న వెంకటరాయ సెంటర్ ఫౌండేషన్. ఎడ్లపాడు మండలం ఉన్నవ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల అభివృద్ధికి చేయూతనందించే ఉద్దేశంతో స్నేహాస్తాలు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా నోట్బుక్స్, కాపీ బుక్స్, డ్రాయింగ్ బుక్స్, స్లేట్స్, అదేవిధంగా అవసరమైన స్టేషనరీ సామాగ్రి పంపిణీ చేసింది. ఈ కార్యక్రమానికి MVO2 స్థానిక నాయకులు కుర్రా రత్తయ్య, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు శారద, SMC సభ్యులు మరియు ఉపాధ్యాయులు హాజరై విద్యార్థులకు విద్యా సామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు శారద మాట్లాడుతూ విద్యార్థులకు ఉచితంగా విద్యా సామాగ్రిని అందించడం ఎంతో అభినందనీయమైన సేవ అని, స్నేహ హస్తాలు ఫౌండేషన్ చేస్తున్న ఈ సేవా కార్యక్రమం విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఎడ్లపాడు మండల అభివృద్ధికి మండల పరిషత్ సభ్యులందరూ తమ వంతు సహకారం అందించి అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలని మండల పరిషత్ అధ్యక్షురాలు పిడతల ఝాన్సీ సాగర్ పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ఆమె అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు తమ శాఖల పరిధిలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల పురోగతి, ప్రజలకు అందుతున్న సేవలపై సమావేశంలో వివరించారు. ఇక సభ్యులు పలు గ్రామాలకు సంబంధించిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురాగా వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధ్యక్షురాలు అధికారులను ఆదేశించారు. మండల సమగ్ర అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఆమె సూచించారు. ఈ మీటింగ్ అందరూ సహకరించినందుకు, అలాగే ఈ టైం చేయడానికి ముగించుకోవడానికి మీరందరూ సహకరించినందుకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మా ప్రెస్ వాళ్ళు కూడా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఏం మంచి పనులు చేసాము, ఏం చేయాలి ఇంకా అనేది వాళ్ళు ప్రెస్ ద్వారా, పేపర్ ద్వారా తెలియజేస్తూ ఉంటారు. జనాలు కూడా ఎక్కువ శాతం పేపర్ ద్వారా వెళ్తూ ఉంటాయి న్యూస్. కాబట్టి వాళ్ళకి థ్యాంక్స్ అండి. అలాగే మన ఎంపీడీఓ గారికి, సాయి గారికి, స్టాఫ్ అందరూ కూడా ఉంటారు. కూటమి ప్రభుత్వ అభివృద్ధి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ల కష్టాన్ని ప్రజలు గుర్తించకూడదన్న దురుద్దేశంతోనే జగన్ పర్యటనల పేరిట అరాచకాలు సృష్టిస్తూ రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులను స్పీడ్ బ్రేకర్లా అడ్డు తగులుతున్నాడని, ఆయన కార్యక్రమాల్లో ఎక్కడా ప్రజాహితం కనిపించడం లేదని శాసనసభ్యులు, జోనల్ కోఆర్డినేటర్ ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. శుక్రవారం కైగలూరులో జరిగిన తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న జోనల్ కోఆర్డినేటర్ ప్రత్తిపాటి 10వ తేదీన నియోజకవర్గంలో జరిగే ముఖ్యమంత్రి పర్యటన విజయవంతంపై టీడీపీ శ్రేణులతో సమగ్రంగా చర్చించారు. అనంతరం టీడీపీ శ్రేణులతో అధినేత చంద్రబాబు నిర్వహించే ప్రత్యేక సమావేశంపై స్థానిక మార్కెట్ యార్డ్లో జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణతో కలిసి నియోజకవర్గ టీడీపీ శ్రేణులతో చర్చించారు. పార్టీలోని అన్ని విభాగాల అధినేత సమావేశంలో పాల్గొని తమ అభిప్రాయాలు, ఆలోచనలు పంచుకోవాలని ఈ సందర్భంగా ప్రత్తిపాటి శ్రేణులకు సూచించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారంలో ఉన్న వాళ్లు రైతాంగాన్ని సాగును గాలికి వదిలేసిన జగన్
నేడు రైతులపై కపట ప్రేమ చూపుతూ రైతులకు మేలు చేస్తున్న ముఖ్యమంత్రిని తప్పుపట్టడం సిగ్గుచేటని ప్రతిపాటి అసహనం వ్యక్తం చేశారు. పొగాకు రైతులైనా, ఆక్వా రైతులైనా, ఉద్యాన రైతులైనా ప్రతి రైతుకు అండగా నిలిచింది. సాగులో నష్టాలు ఎదురైనప్పుడు వారికి ఆదుకుంది టీడీపీ ప్రభుత్వమేనన్నారు. గతంలో తాను మంత్రిగా ఉన్నప్పుడే పొగాకు రైతులకు క్వింటాకు 2000 అదనపు సాయం అందించడం జరిగిందన్నారు. గతంతో పోలిస్తే ఇప్పుడు పొగాకు దిగుబడి అధికంగా వచ్చిందని, అయినప్పటికీ కూటమి ప్రభుత్వం కిలోకు 20 రూపాయల చొప్పున అదనంగా చెల్లించడానికి సిద్ధమైందన్నారు. అలానే పొగాకు రైతులకు 2 ఏళ్ల పాటు ఏడాదికి 50,000 రూపాయల చొప్పున వడ్డీ లేని రుణాలు ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకొచ్చిందన్నారు. ఆక్వా రైతుల్ని కూడా జగన్ నిలువున మోసగించాడని, టీడీపీ ప్రభుత్వం 1.50 పైసలకు అందించిన యూనిట్ విద్యుత్ను 3.80 పైసలకు పెంచాడన్నారు. ఇక జగన్ ఆక్వా రంగాన్ని జోన్, నాన్ ఆక్వా జోన్ కేటగిరీలుగా విభజించడంతో ఆక్వా రైతులు పూర్తిగా నష్టపోయారని ప్రతిపాటి చెప్పారు. జగన్ పాలనలో ఫీడ్ ధరలు, సీడ్ సమస్యలకు తోడు రొయ్యల ధరలు పడిపోవడంతో ఆక్వా రైతాంగం కోలుకోలేని విధంగా దెబ్బతిందన్నారు. తాను వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు ఆక్వా రైతులకు ఉచిత ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రైతుల్ని పరామర్శించే నెపంతో జగన్ చేపట్టిన దేవరాపల్లి పర్యటన అరాచకాలకు కేంద్ర బిందువుగా మారిందని, మంచిని ఓర్వలేని స్థితిలో జగన్ ఉన్నాడని, ఆయన పర్యటనలో కూడా ఎక్కడ ప్రజాహితం కనిపించడం లేదని ప్రతిపాటి అసహనం వ్యక్తం చేశారు. గతంలో మామిడి రైతుల్ని ఆదుకోవాలంటూ జగన్ చేపట్టిన పర్యటన పూర్తిగా అబాసు పాలైందని, నిన్నటి దేవరాపల్లి పర్యటన అంతకు మించి నవ్వుల పాలైందని ప్రతిపాటి అన్నారు. ప్రభుత్వం చేసే మంచిని తనదిగా చెప్పుకోవాలనే ఆతృత తప్ప జగన్లో నిర్మాణాత్మకమైన రాజకీయాలు చేయాలన్న ఆలోచన కనిపించడం లేదన్నారు. 5 ఏళ్ల అధికారంలో ఉండి భోగాపురం విమానాశ్రయం నిర్మించాలని జగన్ శంకుస్థాపన నుంచి ప్రారంభోత్సవం వరకు చంద్రబాబు పడిన కష్టాన్ని దోచేయడానికి నిస్సిగ్గుగా ముందుకొచ్చాడని ప్రతిపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉండి ఏమీ చేయలేని తన అసమర్థత వల్ల రాష్ట్రం 20 ఏళ్లు వెనుకబడిందని వాస్తవాన్ని జగన్ గ్రహించాలన్నారు. జగన్ నిర్ణయాలు, ఆలోచనలు ప్రజలకు తీవ్రంగా నష్టం కలిగిస్తున్నాయని, ఆయన పర్యటనలు రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులకు స్పీడ్ బ్రేకర్లుగా అడ్డుపడుతున్నాయని ప్రతిపాటి తెలిపారు. కైకలూరు పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి దృష్టికి నియోజకవర్గ సమస్యలను తీసుకెళ్తామని, ముఖ్యంగా ఆక్వా రైతులు, కొల్లేరు, తాగునీటి సమస్య, రోడ్లు, డ్రైన్ల నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రితో చర్చిస్తామని ప్రతిపాటి అన్నారు. అదేవిధంగా టీడీపీ క్యాడర్తో జరిగే సమావేశంలో పార్టీ శ్రేణుల ఐక్యత, నాయకత్వ పనితీరు, ఇంటింటికి తెలుగుదేశంపై లోతైన చర్చ ఉంటుందన్నారు. క్లస్టర్, యూనిట్, బూత్ లెవెల్ ఇన్ఛార్జీలు సహా అందరూ సమన్వయంతో కలిసికట్టుగా పనిచేస్తేనే పార్టీ లక్ష్యాలు చేరుకోవచ్చన్నారు. అధినేత చంద్రబాబు సూచనలు, ఆదేశాలకు అనుగుణంగా పార్టీ శ్రేణులు ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతిపాటి ఈ సందర్భంగా సూచించారు. శ్రీకృష్ణదేవరాయల విగ్రహం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. చిలకలూరిపేట శ్రీకృష్ణదేవరాయల విగ్రహం వద్ద నివాళి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన అందించిన సేవలు, తెలుగు భాష సాహిత్య అభివృద్ధికి చేసిన కృషిని ఈ సందర్భంగా పలువురు కొనియాడారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. తెలుగు జాతి చరిత్రలోనే కాకుండా దక్షిణ భారతదేశ చరిత్రలోనే సువర్ణాక్షరలిఖితమైనటువంటి ఒక అధ్యాయానికి కారకులైనటువంటి వ్యక్తి, తెలుగు భాషా వికాసానికి, సంస్కృతి వికాసానికి, అభ్యుదయానికి బంగారు బాటలు వేసి చతుష్షష్టి ఫలాధికారులుగా ప్రపంచ ప్రజల యొక్క జయజయలందుకున్నటువంటి ఏకైక చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు గారు పట్టాభిషిక్తుడై 517 సంవత్సరాల తరువాత ఈ కార్యక్రమం ఇంత ఘనంగా దేశవ్యాప్తంగా కూడా జరుగుతూ ఉందంటే వారి యొక్క ఘనత, వారి పరిపాలనా విధానం, ప్రజలను కన్న బిడ్డల కంటే చిన్నగా ప్రేమించి ఆదరించినటువంటి తీరు ఇప్పటికీ కూడా తరతరాలుగా ప్రజల హృదయాల్లో సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకుందని చెప్పి తెలుగు వాడిగా శ్రీకృష్ణదేవరాయలు గారి అభిమానిగా గర్వంగా చెప్పుకొని వస్తున్నటువంటి అవసరం తెలియజేస్తున్నాం. మహాకవులను పోషించినటువంటి మహాసామ్రాట్ శ్రీకృష్ణదేవరాయలు గారు అటువంటి చక్రవర్తిని చరిత్ర మళ్ళీ చూడగలదా అనేటువంటి ప్రశ్న కనుక వేసుకున్నట్లయితే అది నిజంగా ప్రోత్సాహకంగానే నిలుస్తుందని చెప్పవచ్చు. ప్రపంచ విజేతలుగా పేరుగాంచినటువంటి నెపోలియన్ చక్రవర్తి ఏ విధమైనటువంటి కీర్తిని గంచాడో అంతకంటే ఘనమైనటువంటి కీర్తిని సాధించి ప్రజాహృదయ సామ్రాజ్య చక్రవర్తిగా అజరామరమైనటువంటి స్థానాన్ని పొందినటువంటి శ్రీకృష్ణదేవరాయల వారసులుగా చెప్పుకోవడానికి మనమంతా కూడా గర్వపడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దేవరాయలు చక్రవర్తి గారి పట్టాభిషేక మహోత్సవం అందరికీ కూడా మనస్ఫూర్తిగా అందరికీ
శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీ కృష్ణదేవరాయలు యొక్క చరిత్ర అందరికీ తెలుసు. ఆయన పట్టాభిషేకాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర పండుగగా శ్రీ కృష్ణదేవరాయలు వారి జయంతిని జరపాలనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు. చిలకలూరిపేటలో పట్టపగలే చోరీ మార్కెట్లో దొంగల చేతివాటం చూపించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్కెట్లో పట్టపగలే దొంగల చేతివాటాన్ని ప్రదర్శించారు. మార్కెట్లో సరుకులు కొనుగోలు చేసేందుకు వచ్చిన ఓ మహిళ స్కూటీలో ఉంచిన పర్సును గుర్తులేని వ్యక్తులు అపహరించారు. పర్సులో 15,000 రూపాయల నగదుతో పాటు 2 సవర్ల బంగారు చైన్, 3 గ్రాముల చెవి కమ్మలు ఉన్నట్లు బాధితురాలు తెలిపింది. ఈ దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు మార్కెట్లోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఏమన్నా అనుకో అరే సంతూరు 2 బట్ట చెప్పులు 2 లెక్కే కారం తీసుకోవడానికి వచ్చినప్పుడు ఒక అబ్బాయి ఆడ కూర్చొని ఉన్నాడు. నేను 300 తీసి అన్నయ్యకి పట్టుకొని నేను అటు చూస్తూ ఉన్నా. అబ్బాయి లోపలికి వెళ్తాడేమో నేను ముందుకు వెళ్ళినా కానీ నుంచున్నాను. ఇక్కడే నుంచున్నాడు. ఇంక నేను పర్సు తీసి దాంట్లో పెట్టడం చూశాడు. ఇంక నేను కారం తీసుకున్నా. అన్నయ్య వచ్చి దిగిచ్చి డబ్బులు తీసుకొని వెళ్ళాడు. ఆ అబ్బాయి ఇంకెటు వెళ్ళాడు. నేను తర్వాత అక్కడికి వెళ్ళినా చూసుకున్నా. ఇటు నుంచి వెళ్తా ఉన్నాడు. వచ్చినాక అన్నయ్యతో చెప్తే వాడే తీసింది ఇక్కడే ఉన్నాడు అని అన్నాడు. ఆ అన్నయ్య ఇటు పక్క వెళ్ళటమే చూపించాడు. ఇటు పక్క లోపలికి వెళ్ళాడా? మార్కెట్ లోపలికి వెళ్ళాడు అని చెప్పాడు. అన్న ఇటే వెళ్ళాడు అన్నాడు. అన్న అబ్బాయి తీసిందని ఇంకా చెప్పాడు. అన్న అబ్బాయి తీస్తాడు. సీసీ న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.